హాయ్ అమిగోస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. హలో కశ్యప్ గారు. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? సో, యాక్చువల్లీ నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే టైటిల్‌లో చాలా కనిపించాయి. అంటే పోస్టర్‌లోనే. ఐ హుహు. వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. అచ్చ తెలుగు టైటిల్ పెట్టారు. రైట్. గుడ్. 'గాయపడ్డ సింహం' తెలుగులో చూస్తే మనకి లాస్ట్ 90స్, 80స్‌లో ఆ టైటిల్స్ వస్తాయి చూసారా? 'కొదమ సింహం'. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఆ కాల్ ఏంటి అసల? అంటే నాకు ఒక న్యూ ఏజ్ ఫిల్మ్‌కి ఓల్డ్ టైటిల్ ఉండాలి అనేది ఒక చిన్న ఆ కాంట్రాస్ట్ ఇద్దామని ఒక థాట్ అనమాట. ఓకే. సో, 'గాయపడ్డ సింహం' అనేది ఈ సినిమాకి యాప్ట్ టైటిల్. ఇంకా అంతకు మించి నేను అంటే థింక్ చేయలేకపోయాం. సో, 'కేజీఎఫ్‌లో గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస' అని ఉంటది కదా! ఆ టైటిల్ ఆ డైలాగ్ రిఫరెన్స్ ఉంటది. దానివల్ల అండ్ ఆల్సో నేను ఈ పాత రెట్రోకి నాకది ఫ్యాన్ అనమాట. అలాంటి థింగ్స్ ఏదో చేయాలని. సో, అందుకని ఇవన్నీ కలిసి పెట్టాం. వాట్ అబౌట్ వాల్యూమ్ 1.5? సో, జనరల్‌గా ఒక సినిమా ఒక స్టోరీ ఉంటది. దీంట్లో 1.5 అంటే 1 ½ స్టోరీ ఉంటదనేది మా ఇది. 1 ½ స్టోరీ ఉంటదా? సో, ఈ సినిమాలో 1 ½ స్టోరీ ఉంటది అంతే. అంతకు మించి ఏం చెప్పట్లేదు. ఓకే. ఓకే. అంటే ఏంటిది? ఆహ్, కోర్ ప్లాట్ ఏంటి? అసలు ఎక్కడ కన్సిడర్ చేశారు? సో, బేసికల్లీ ఒక అమ్మాయి కోసం ఒక చిన్న డిపోర్టేషన్ అంటే బేసిక్‌గా యూఎస్‌కెళ్దాం అనుకుంటాడు. ఒక అమ్మాయి కోసం యూఎస్‌కెళ్దాం అనుకుంటే, డిపోర్ట్ అయ్యి తిరిగి రావాల్సొచ్చిన సిట్యుయేషన్‌లో ఏం జరిగింది అనేది ప్లాట్ అనమాట. సో, యాహ్! సో, లైక్ మీరు మీకేమైనా యూఎస్ ఫ్రెండ్స్, యూకే ఫ్రెండ్స్ ఆ కష్టాలు యాహ్! ఏమైనా యాహ్! తెలిసాయా? యాహ్! సో, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి ఓ చిన్న ఇన్సిడెంట్ అయింది. దానివల్ల ఇది పెట్టలే గానీ, ఈ పాయింట్ డిస్కషన్‌కొచ్చినప్పుడు అవును అలాంటోడు ఒకడున్నాడు గదా! మాకు తెలుసు. సో, వాడి పెళ్లి క్యాన్సిల్ అయిందనమాట లిటరల్లీ. సో, వీసా రిజెక్ట్ అవ్వడం వల్ల అమ్మాయి ఓకే. నీకు యూఎస్‌కెళ్ళేది లేదు కదా! సో, అందుకని నేను పెళ్లి వద్దనుకున్నా అనుకుంది. సో, అలాంటి ఒక ఇన్సిడెంట్ నాకు తెలుసు. అండ్ ఈ లైన్ డిస్కషన్ వచ్చినప్పుడు డెఫినిట్‌గా ఐ థాట్ ఒక రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉంటది. అండ్ ఆల్సో దానికి తోడు మాకు ట్రంప్ అనేవాడు ప్రెసిడెంట్ అవ్వటం అయ్యి మనకి ప్రమోషన్‌కి హెల్ప్ చేయటం బాగా యూజ్ అయిందనమాట. ట్రంప్‌ని బాగా యూజ్ చేసుకున్నట్టున్నారు. ఇక కంటెంట్ ఇస్తుంటే మనం వాడుకోకపోవడం మన తప్పు. హ్మ్. యాహ్! సో, ఇందులో అంటే లైక్ ఐ హావ్ సీన్ యువర్ వర్క్ ప్రీవియస్‌గా. రైట్. ఎడిట్ సూట్‌లో కూడా కూర్చొని చాలా హ్మ్. మటుకు ఎడిట్ కూడా చేసుకొని, రైట్. ఒకవైపు డైరెక్షన్, ఇంకోవైపు యాక్టింగ్ గూడా. రైట్. అంటే వాట్ అబౌట్ యువర్ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్? అంటే లైక్ ఒక ఫిల్మ్‌ని ఇక్కడి దాకా తీసుకొచ్చినప్పుడు మీకు తెలిసిన థింగ్స్ ఏమనిపించాయి? మీరు చాలా షార్ట్ ఫిల్మ్స్ అవి తీసినా సరే, ఇట్స్ లైక్ బిగ్ ఫిల్మ్ రైట్? 70 ఎంఎం స్క్రీన్ మీద ఇది రైట్. రావడానికి. సో, ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు మనకి మెయిన్ టీమ్‌లోకెళ్ళకముందు ఎట్లయితే అండర్ 19 ఆడతామో, రంజీ ట్రోఫీ, దిలీప్ ట్రోఫీ ఆడతామో, సో, మన పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఆ స్కిల్ అంతా డెవలప్ అవుతూ, ఆ ఎక్స్‌పీరియన్సెస్ అంతా మన ఫైనల్ మెయిన్ ఇండియాకి ఆడుతున్నప్పుడు ఎలా అయితే యూజ్ అవుద్దో, ఇది సినిమాకి అలా నా పాస్ట్ చేసిన ప్రతి వర్క్ ఈ సినిమా తీయడానికి ఎక్స్‌పీరియన్స్ వర్క్ అయిందనమాట. సో, మనం షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు మనమే అన్నీ చేసుకునేది ఏదైతే ఉంటదో, అవన్నీ దీనికి హెల్ప్ అయినాయన్నమాట. సో, అలా యాహ్! డెఫినెట్‌గా ఈ ఈ ప్రోడక్ట్ అవుట్‌పుట్ రావటానికి ఏదైతే దీనికొక స్కిల్, నాలెడ్జ్ కావాలో అవంతా ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ ద్వారానే గెయిన్ చేసుకున్నాను నేను. ఫస్ట్ చాయిస్ తరుణేనా? అంటే లైక్ వేరే వాళ్ళకి ఫస్ట్ పిచ్ చేసి అస్సలేం లేదు. నిజంగా? లిటరల్లీ ఈరోజు మధ్యాహ్నం అనుకున్నాం. రేపు తరుణ్ ఓకే చెప్పాడు. అవునా? అంతే. నైస్. నైస్. లిటరల్లీ వన్ డే అంతే. టీజర్‌లో లాస్ట్‌లో ఒక డైలాగ్ అన్నారు కదా! పెళ్లి చూపులు ఇట్స్ ఓవర్ హైట్ అని లైక్ అంటే హౌస్ హీ హీ రియాక్ట్ అంటే అసలు లైక్ ఇంకా ఆ టైంలో. తననొదిలితే ఇంకో 4 జోకులేస్తాడు పెళ్లి అవునా? చూపుల మీద. సో, తనంత ఫన్నీ అనమాట. మీ మీ ఒపీనియన్ నిజంగానే ఓవర్ హైప్ అనిపించిందా పెళ్లి చూపులు? ఆ! సీ పెళ్లి చూపులు అనేది ఆ సినిమా వల్లే హ్మ్. ఒక కొత్త డోర్స్ ఓపెన్ అయినాయి. అవును. అవును. సో, అంటే పెద్ద పెద్ద సౌండ్స్‌తో ఉన్న సినిమాలు తప్పితే లేని టైంలో సడెన్‌గా అసలు ఇలా మనలాగా మాట్లాడే ఒక సినిమా. ఒక ఎనర్జీ. హ్మ్. ఆ! అలాంటి సినిమాని క్రియేట్ చేసిన ఒక కల్ట్ ఫిల్మ్ అది ఇవన్నీ. అవును. అవును. అంటే పెళ్లి చూపులు ముందు, తర్వాత ఎస్పెషల్లీ షార్ట్ ఫిల్మ్స్ చేసి సినిమాల్లోకొచ్చిన దాంట్లో
నాకు తెలిసి అంత ఇంపాక్ట్‌ఫుల్ పర్సన్ తరుణ్ భాస్కర్. సో, 'పెళ్లి చూపులు' అనే సినిమా వల్ల లిటరల్లీ నేను పెళ్లి చూపులు ముందు వరకు మేము పిచ్చేసేవాళ్ళం. కానీ పెళ్లి చూపుల తర్వాత నుంచి 'పెళ్లి చూపులు' లాంటి సినిమా ఉందా? అని ప్రొడ్యూసర్స్ అడిగేవాళ్ళు. అవునా? యాహ్! ఓకే. సో, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా అది. అండ్ ఆల్సో ఎవరి దగ్గర పని చేయక్కర్లేదు. షార్ట్ ఫిల్మ్ తీసినా కూడా సినిమా తీయొచ్చని ఒక డోర్స్ ఓపెన్ చేసిన పర్సన్ తరుణ్ భాస్కర్. ఐ మీన్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ స్క్రిప్ట్ ఆర్ ఎల్స్ మీ దగ్గర చాలా స్క్రిప్ట్‌లు ఉండి ఈ స్క్రిప్ట్‌కి లేదు, ఇది వేరే స్క్రిప్ట్స్ ఉండినాయి. అది ఎందుకో వేరే రీజన్స్ వల్ల ఎప్పుడు మెటీరియలైజ్ అవ్వలేదు. ఇది చెప్పాలంటే సపోజ్ నా దగ్గర ఒక 5, 6 స్క్రిప్ట్‌లు ఉంటే ఇది ఏడోది. యాహ్! సో, ఉన్నవన్నీ కాకుండా ఇంకో కొత్త ఐడియా వచ్చి అది డెవలప్ అయ్యాక వచ్చిన సినిమా ఇది. యాహ్! ఎప్పటి నుంచి ట్రై చేశారు అసల పిచ్ స్క్రిప్ట్ చేయడం గాని, ఎన్ని ఇయర్స్ నుంచి అవుతుంది? ఇది ఈ స్క్రిప్ట్‌కైతే నార్మల్‌గా మీ జర్నీ షార్ట్ ఫిల్మ్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ మెయిన్ ఫిల్మ్ చేయాలని ఎప్పటి నుంచి ట్రై చేశారు? మెయిన్ ఫిల్మ్ అనేది ఇప్పుడు నాకు 2014 నుంచి నాకు ఏదో ఒక ఆఫర్ వస్తుండింది. అది ఎందుకో ఏదో ఒక రీజన్ వల్ల మెటీరియలైజ్ అవ్వలేదనమాట. ఓకే. ఓకే. సో, అది డిఫరెంట్ రీజన్స్, దేన్ని బ్లేమ్ చేయలేము. అది అలా అయ్యేది కాదు. సో, ఫైనల్లీ ఇది అయింది ఇట్లా. అంటే ఇట్స్ బీన్ లైక్ 12 ఇయర్స్ ఆల్మోస్ట్. యాహ్! 15, 12 ఇయర్స్. 15, 12 ఇయర్స్ ఒక బిగ్ ఫిల్మ్ రావడానికి. యాహ్! అదే చెప్తున్నా. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైం వస్తది. యూ నెవర్ నో. ఇప్పుడు నా ఓవరాల్‌గా ఫిఫ్త్ ఫిల్మ్ ఫాస్ట్ కావచ్చు. ఇక్కడ లేట్ అయినా ఇక్కడ కవర్ చేస్తామేమో తెలీదు. యూ నెవర్ నో అసలు ఏమవుతదని. సో, యాహ్! అయితే ట్రైలర్‌లో ఇంకోటి కూడా చెప్పారు కదా! ఐ లైక్ నాన్ లీనియర్ ఫిల్మ్స్ అంటే లైక్ ఈ సినిమా రాసుకున్నప్పుడు కూడా జనాల్ని కన్‌ఫ్యూజ్ చేయకూడదు. లీనియర్ స్టోరీ చెప్దాం లేదా నాన్ లీనియర్ స్టోరీ చెప్దాం అలా ఏమైనా అనుకున్నారా? అలా ఏం లేదు. ఇది నాన్ లీనియర్‌గా వెళ్తూ సడెన్‌గా నాన్ లీనియర్ వస్తూ ఉంటది. బట్ ఫరియాకి నరేట్ చేసే సీన్‌లో తను ఆడియన్స్ పర్స్పెక్టివ్ లాగా అదంతా కాదు. నాకు నార్మల్‌గా చెప్పు అనే ఒక సినారియో అనమాట. ఓకే. యాహ్! సో, సో, ఇంకొక అంటే ఫిలిమ్స్ మనం చూస్తే మీరన్నట్టు 'పెళ్లి చూపుల' తర్వాత కొన్ని ఫిలిమ్స్ ఎలా అయిపోయాయంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిమ్స్ అయిపోయి ఇంకొకటి ప్లాట్ డ్రివెన్ ఫిలిమ్స్. ఇప్పుడు క్యారెక్టర్ అంటే వాళ్ళ సైకలాజికల్ ఎక్స్‌ప్లోరేషన్ బట్టి సీన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి గాని. సో, ప్లాట్ డ్రివెన్ అంటే ఆబ్వియస్‌లీ మనం ఒక ప్లాట్ నుంచే ఆ క్యారెక్టర్స్ ఎలా రెస్పాండ్ అవుతాయనేది ఉంది కదా! సో, మీరు దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే లైక్ ఈ ఫిల్మ్‌ని? ఇది కంప్లీట్‌గా క్యారెక్టర్స్. ప్రతి క్యారెక్టర్ ప్రతి దానికి ఒక యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్‌ని ఆ ప్లేస్‌లో పడేస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అది సినిమా. ఓకే. సో, ఇదేంటంటే ఇది మోర్ దాన్ ఎ స్టోరీ. ఇది సిట్యుయేషనల్ డ్రామా కానీ సిట్యుయేషనల్ కామెడీ ఉంటది. సో, ఆహ్, ఇప్పుడు 'జేడీ' గారికి ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టరైజేషన్ ఈ పర్టిక్యులర్ సినారియోలో ఏం చేస్తారు? అంటే దానివల్ల వచ్చే ఫన్ ఉంటది. ఆయన కామెడీ చేయరు. తరుణ్ కామెడీ చేయరు. బట్ ఈ పర్టిక్యులర్ ఇలాంటి 'దరహాస్' అనే ఒక క్యారెక్టర్ ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో తను రియాక్ట్ అయిన విధానం వల్ల మనకు కామెడీ వస్తది. సో, ఇట్స్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. క్యారెక్టర్స్ డ్రివెన్ ఫిల్మ్ లైక్. ఓకే. సో, రషీద్ గారు నిజం చెప్పాలంటే లైక్ ఎవరెవరు ట్రై చేస్తారు మీరు పిచ్ చేస్తారు ఫిలిమ్స్? ఏది? ఎవరెవరికి ఫిలిమ్స్ పిచ్ చేశారు మీరు స్టోరీస్ గాని? చెప్పక్కర్లేదు ఇప్పుడు. అంటే ఇట్స్ వాళ్ళేమి నాకు రిజెక్ట్ చేయలేదు. అవన్నీ ఉన్నాయి ఇట్లా. నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. యాహ్! యాహ్! సో, అంటే నేనేమంటే రేపొద్దున వాళ్ళతో ఎప్పుడైతే తీస్తామో అప్పుడు చెప్పుకోవచ్చు అవన్నీ. లైక్ వాళ్ళతో తీసినప్పుడు ఇది అప్పుడే పిచ్ చేశాను అని మళ్ళీ ఇలాంటి ఇంటర్వ్యూలో మనం చెప్పుకోవచ్చు. సో, అదేమి సాడ్ స్టోరీస్ కాదు, ఇది కాదు. జస్ట్ ఆ టైంలో కుదరలేదు. ఇప్పుడు ఒక సినిమా తర్వాత మేబీ అది మళ్ళీ థింగ్స్ ఇదైపోతాయి అవి. సో, ఈ రైటింగ్ జర్నీ చెప్పండి. అంటే లైక్ మీరు స్టోరీ రాసుకున్నప్పుడు గానీ, ఎన్ని డ్రాఫ్ట్స్ రాసుకున్నారు? లైక్ ఫైనలైజ్ అయ్యే టైంకి షూటింగ్‌కెళ్ళేదైతే నాకు తెలిసి ఒక 20థ్ డ్రాఫ్ట్ అయి ఉంటది. 20థ్ డ్రాఫ్టా? ఉండుంటే ఈజీగా. ఓకే. మల్టిపుల్ ఎందుకంటే దీంట్లో ఎలాంటిది ఉంటుందంటే ఇది ఒక సీన్ 72 సీన్ ఉంటే అది 72లోనే ఉండక్కర్లేదు. కావాలంటే 65లో కూడా ఉండొచ్చు. ఇట్ విల్ వర్క్. ఓకే. సో, ఈ ఫిలింకి ఈ ఫిలింకి. పర్టిక్యులర్‌గా ఓకే. ఇది ఎలా ఉంటుందంటే ఈ సీన్ నేను సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో ఎయొచ్చు.
సెకండ్ హాఫ్ మిడ్‌లో కూడా ఏయొచ్చు. నాన్ లీనియర్ స్పేస్‌లో. అంత స్కోప్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏది కరెక్ట్ అని మల్టిపుల్ ట్రయల్స్ చేస్తాం. సో, ఏదైతే 20థ్ స్క్రిప్ట్ ఉందో అది ఆల్మోస్ట్ ఫస్ట్, సెకండ్ స్క్రిప్ట్‌కి మ్యాచ్ అవుద్ది. సో, అన్ని రకాలు ట్రై చేసి లాస్ట్‌కి చేసిందేంటి ఫైనల్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ద ఫస్ట్ స్క్రిప్ట్. సో, ఫస్ట్ వన్ ఈస్ బెస్ట్ అని చెప్పొచ్చు అప్పుడు మీకు. బెస్టా కాదా అనేది తెలియటానికి ట్రై చేస్తే గాని 20 ట్రై చేసి ఏదైతే ఫైనల్ చూసుకున్నామో చూస్తే దానికి దీనికి హార్డ్‌లీ ఓ 2, 3 సీన్‌లు డిఫరెన్స్ ఉంటాయి. ఓకే. బట్ ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఏమవుద్దంటే ఫైనల్ వచ్చిన క్యారెక్టర్స్ ఏమున్నాయో ఎక్కువ రిఫైన్ అవుతాయి. అంటే ఈ ప్రాసెస్‌లో ఆ క్యారెక్టర్ మనకి ఎక్కువ తెలుస్తది. అవును. సో, ఒక సీన్‌లో హాయ్ చెప్పినా ఈ హాయ్‌లో వేరియేషన్ ఉంటది. సో, బిహేవియర్స్ ఇంకా బాగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చంటారు. అంటే నాకెక్కువ తెలుస్తుంది. దానివల్ల చిన్న డైలాగ్‌లో కూడా వీడి క్యారెక్టర్ సింగిల్ డైలాగ్‌లో మీకు తెలిసిపోతుంది. వాడికి ప్రతిసారి అన్ని సీన్‌లు ఎక్కర్లేదనమాట. ఆ హెల్ప్ అవుద్ది. సో, అదొక టైరింగ్ ప్రాసెస్ రైటింగ్ అనేది. బట్ వర్త్ ఇట్. అంటే ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఒకటి రాసేసి ఏదో వెళ్ళిపోయాం అన్నట్టు వెళ్తే ఎప్పుడో మీలాగా ఇప్పుడు రివ్యూస్ ఎవరైనా తర్వాత చూసి రాస్తే అప్పుడు దొరుకుతాం. ఇప్పుడు ఏంటంటే మీరు రాసే రివ్యూస్ మేమే రాసుకుని అది మేమే దాన్ని రిఫైన్ చేసుకుంటూ ఒక రిఫైన్డ్ ప్రోడక్ట్ తీయడం జరిగిందనమాట. ఓకే. సో, అంటే పర్సనల్లీ ఎవరిది మీకు రైటింగ్ అంటే బాగా ఇష్టం? అఫ్‌కోర్స్ రైటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్. అందరికీ టీమ్ ఆ! క్రేజీ మోహన్, హ్మ్. సంగీతం శ్రీనివాసరావు గారు, అందుకే క్రైమ్ కామెడీ తీశారు మీరు కూడా. అంటే క్రైమ్ కామెడీ ఇన్ ద సెన్స్ సమ్ వ్యాకీ స్టఫ్. వ్యాకిష్. హ్మ్. అంటే పాయింట్ ఏంటంటే ఇదేదో క్రైమ్ కామెడీ చేద్దాం అని కూడా కాదు. ఇది క్రైమ్ కామెడీ అని కూడా అనలేదు. ఇది క్రైమ్ కామెడీ కూడా ఉంది. బట్ ఇట్స్ నాట్ ఎ క్రైమ్ కామెడీ ఇట్స్ హోల్ ఫిల్మ్ క్రైమ్ కామెడీ కాదు. దీంట్లో క్రైమ్ కామెడీ కూడా ఉంది. యాహ్! ఓకే. ఓకే. సో, ఇది మల్టీ జోనర్ ఫిల్మ్. మీకు ఇందులో ఏ జోనర్ మిస్ కాదు. అన్ని కామెడీస్ మీకు కలిసిపోతాయి. సో, అపార్ట్ ఫ్రమ్ యాక్టర్ తరుణ్ హ్యాండ్ ఏంటి? తరుణ్ వర్క్ ఏంటి ఇందులో? అపార్ట్ ఫ్రమ్ యాన్ యాక్టర్ హౌ హీ హెల్ప్స్ అంటే లైక్ ఎంత ఏం చేశారు? ఆహ్, లేదు అసలు తను కంప్లీట్‌గా యాక్టర్ అనుకుని వచ్చాడు. దీంట్లో అసలు బై బై మిస్టేక్ కూడా తనకి ఏం ఒపీనియన్ ఉందో కూడా చెప్పలేదు. లైక్ హీ ట్రస్టెడ్ ద ప్రాసెస్. నన్ను థాంక్‌ఫుల్లీ నన్ను బాగా బిలీవ్ చేసిన వ్యక్తి. వస్తాడు, చెప్పి ఏం చేయాలంటాడు. అది ఫాలో అయిపోయి వెళ్ళిపోయాడు అంతే. తరో తరోగా ఎంజాయ్ చేసి తన క్యారెక్టర్‌ని యాక్ట్ చేశాడు. నాకు తెలిసి ఈ నగరానికి ఏమైంది గురించి ఎంతైతే నెక్స్ట్ ఎప్పుడు అని అడుగుతాను కదా! ఈ సినిమా తర్వాత యాక్టింగ్ ఎప్పుడు అని అడుగుతారు తను. ఓకే. యాహ్! దీనికి పార్ట్ 2 ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి వాల్యూమ్ 1.5 అని ఏసాం కాబట్టి మరి వాల్యూమ్ అని ఏసాం కాబట్టి డెఫినెట్‌గా ఏదో ఒక స్కోప్ అయితే ఉంది. అచ్చా! అచ్చా! ఓకే. సో, పర్సనల్లీ మీకు ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇష్టం? అంటే లైక్ ఇప్పుడు ఓకే. మీరు ఈ స్క్రిప్ట్ బాగుంది కాబట్టి ఈ జోనర్‌ని ఎంచుకున్నారు. సో, బట్ పర్సనల్లీ వాట్ కశ్యప్ అంటే? నాకు పర్సనల్‌గా ఎనీథింగ్ అంటే నాకిప్పుడు ఎలా అంటే ఇది ఇష్టం అని కాదు. ఇప్పుడు ఇది చేసాం కాబట్టి దీన్ని ఇమ్మీడియేట్‌గా ఇంకేదో డిఫరెంట్ చేయాలని ఉంటుంది. సంథింగ్ యూనిక్ ఏదైనా ఉంటే ఇంట్రెస్టింగ్ ఐడియా ఉంటే నాకు ఎక్సైట్ అవుతది. సో, అది డెఫినిట్‌గా ఇప్పుడు ఈ జోనర్ ఇది చేసాం. దీని తర్వాత ఏమైనా ట్రై చేయాలంటే ఇంకేదైనా వెరైటీ జోనర్ చేయాలి. సో, అట్లా తప్పితే నాకు ఇదే ఇష్టం అనేదేమి ఉండదు. అంటే డూ యూ బిలీవ్ విజువల్ గ్రామర్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్ అంటే? యాహ్! డెఫినిట్‌గా ఒక సీన్‌ని నార్మల్‌గా కంటే ఎన్హాన్స్ అవుతది. ఇప్పుడు క్లోజప్ పెట్టి ఒక్కడే కూర్చున్నాడు అనడం కంటే, ఓ పెద్ద వైడ్ షాట్ ఏసి ఆడొక్కడే ఉన్నాడంటే, ఆ విజువల్‌గా డెఫినిట్‌గా అదొక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇంత పెద్ద ఇదిలో వాడొక్కడే పాపం ఉన్నాడనేది. అదే క్లోజ్ టైట్‌లో వాడు ఎగ్జాక్ట్ ఏం పెయిన్ గో త్రూ అవుతున్నాడో తెలుస్తుంది. వాడు ఫుల్ ఏడుస్తున్నాడంటే, లాంగ్ షాట్‌లో ఆడి ఏడుపు తెలియకపోవచ్చు. విజువల్లీ ఈ క్లోజ్‌లో పెట్టినప్పుడు వాడి ఏడుపు సో, ఆ విజువల్ గ్రామర్ అనేది డెఫినిట్‌గా మనం కొన్నిసార్లు ఏం చెప్పకపోయినా కూడా, ఆ
విజువల్ గ్రామర్ ఉంటేనే కొన్ని తెలుస్తాయి. యాహ్! ఐ హోప్ మీరు ముందు ఎక్కడ వర్క్ చేశారో నాకు తెలీదు. బట్ హౌ సినిమా హెల్ప్స్ టు యూ టు మేక్ ఎ ఫిలిం? అంటే లైక్ సీ యాస్ ఎ లెర్నర్. డెఫినెట్‌గా ఎవ్రీ సింగిల్ డే ఇప్పుడు 'దురంధర్' చూడంగానే అరే! ఇదేదో ఎడిట్ కట్ బావుంది. అలా మన దాంట్లో ఉండొచ్చు కదా అనిపిస్తుంది. 'లిటిల్ హార్ట్' చూడంగానే ఇలాంటి మ్యూజికల్ ఏమైనా చేయొచ్చా అనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా ఎవ్రీ ఫిల్మ్ అంటే ఒక 'లిటిల్ హార్ట్' 'దురంధర్‌కి' సంబంధం లేదు. కానీ దాంట్లో ఒకటేదో నేర్చుకోవచ్చు. దీంట్లో ఏదో నేర్చుకోవచ్చు. సో, సినిమానే నేర్పిస్తుంది ఇంకేం. యాహ్! నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సూపర్ హిట్ సో, అవ్వాలి. అందరూ మే ఫస్ట్ చూసి కుదిరితే మే ఫస్ట్ తర్వాత మళ్ళీ చూసిన తర్వాత ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. దట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ఆర్‌జే వాహిద్ సైనింగ్ ఆఫ్. మే 1 గాయపడ్డ సింహం.